హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలలో మార్పు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలైతే జారీ చేశారు. అసలు ఆ మార్పులేంటి? ఏం చేశారనే వివరాలని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. పదోన్నతులకు సర్వీస్ నిబంధనల మినహాయింపు ఇవ్వడం పాత విధానమే అయితే అంటున్నారు. సో, ప్రణాళిక సాంకేతిక అధికారులతో పదోన్నతుల విషయంలో సర్వీసు నిబంధనలను మినహాయించడం కొత్తగా వచ్చిన విధానమేమీ కాదు. ఇదివరకు ఇ ఇలాంటి మినహాయింపులు ఇవ్వడంతో అసోసియేషన్ తరపున దరఖాస్తులు చేశామని పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు, కె. హరిదాస్ గారైతే తెలిపారు. పట్టణ ప్రణాళికలో అడ్డుగోలుగా పదోన్నతులు శీర్షికతో సోమవారం ఈనాడులో వెలువడిన కథనంపై సంఘం తరపున సోమవారం వివరణ ఇచ్చారండి. శాఖాపరంగా 30 ఏళ్ల సర్వీసు కలిగిన సహాయక సంచాలకులుగా, 6 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారంతా కూడా ఉప సంచాలకులుగా ఇక బాధ్యతలు స్వీకరించేందుకు సమర్థులమని విజ్ఞప్తి చేశాం. దీనిపై ప్రభుత్వం 4 ఏళ్ల సర్వీసు మినహాయింపు ఇచ్చింది అనైతే ఈ విధంగా వారు పేర్కొనడం జరిగిందండి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అందరికంటే ముందే చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.